నాకు తెలుసు నీ అల్లుడికి ప్లేగు సోకింది. అసలు నన్ను అడిగితే గనుక వాడికి ప్లేగు కాదు, మీ తండ్రి కొడుకులిద్దరూ చేసిన పాపాలకి శిక్ష. పాపం వాడు అనుభవిస్తున్నాడు. మేం చెప్పాం కదా నీకు, మా సంస్కృతి సాంప్రదాయాలకు విరుద్ధంగా నడుచుకోవద్దు అని, మా ధర్మం విషయంలో కూడా వేలు పెట్టొద్దు అని. కాని వింటే కదా మీ తండ్రి కొడుకులకు నేను చెప్పేది బుర్రకెక్కదో. ఇప్పుడు అనుభవించండి. నానా, రైలు బండికి వేళవుతుంది, త్వరగా పదా. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. అక్కడ వాడు చచ్చాడంటే అప్పుడు కూతురికి తండ్రి తమ్ముడు అవసరం కదా. వెళ్ళండి 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 వెళ్ళండి. దూరంగా జరగండి, దూరంగా జరగండి. సేట్ గారు, ఇలా మీరు మాత్రమే చేయగలుగుతారు. ఎందుకంటే మీకు అనుబంధాలకి అర్థం తెలియదు, జీవితానికి అర్థం తెలియదు. అందుకే నువ్వు ఇది కూడా మర్చిపోయావు. ధ్రువ ఇప్పుడు అదే బొంబాయిలో ఉన్నాడు. అక్కడే అన్నిటికన్నా ఎక్కువ ప్లేగు వ్యాపించింది. నేనైతే నా అల్లుడు క్షేమం కోసం ఎంతగా ప్రార్థిస్తున్నానో అంతే సమానంగా నేను ధ్రువ కోసం ప్రార్థిస్తున్నాను. ఈ విషయం నీకు ఎప్పటికీ అర్థం అవుతులే. రా బాబు. వెళ్ళండి, వెళ్ళిపోండి. నీ ప్రార్థనలు ఏమీ అవసరం లేదు నా కొడుక్కి. వాడి తండ్రిని ఇంకా నేను బతికే ఉన్నాను. వాడి కోసం నేను ప్రార్థన చేస్తాను. నీ సంగతి ఏంటో నువ్వు చూసుకో. ఏడ్చి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. ఈ కూరుకో, భగవంతుడిపై నమ్మకం ఉంచు, అంతా మంచి జరుగుతుంది. నాకు అసలేం అర్థం కావట్లేదు వదినా. తెలియటలేదు అల్లుడు ఎలా ఉన్నాడో, గంగ ఎలా ఉందో. ఇంకా ఎన్నెన్ని కష్టాలు చూడాల్సి వస్తుందో ఏంటో. ఒక సమస్య అయిపోయిందంటే ఇంకొకటి మొదలవుతూనే ఉంది. ఒక్కరోజు కూడా ప్రశాంతంగా ఉండే పాల్గొలేదు మనకి. ఏమైంది? అది భీమ్ రామ్జీతో పాటు గంగా వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు. ఏంటి? భీమ్ నాకిప్పుడు దారిలో కలిసి మీతో ఈ విషయం చెప్పమని చెప్పాడు. ఎక్కడ కలిశాడు? ఇప్పుడు ఎక్కడున్నాడు వాడు? తను నాకు స్టేషన్కి వెళ్ళే దారిలో కలిశాడు. కానీ ఈ పాటికి వాళ్ళిద్దరూ స్టేషన్కి వెళ్ళిపోయి ఉంటారు. వదినా, వద్దాగు. అన్నయ్య వాడిని వెంట తీసుకెళ్లాడంటే మంచి చెడు ఆలోచించి తీసుకెళ్లి ఉంటాడుగా. ఈ పాటికి రైలు బండి కూడా వెళ్ళిపోయి ఉంటుంది. అయినా భీమ్ అన్నయ్యతోనే ఉన్నాడుగా. నువ్వు లోపలికి రా, దిగులు పడకు. రా. అందరూ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. నా మాట అంటే ఎవరికి లెక్కలేదు. అదే నేను వస్తానని ఈయన అడిగితే వద్దు వద్దు, నువ్వు ఇక్కడే ఉండి ఇంటిని పిల్లల్ని చూసుకో అన్నారు కదా. ఇప్పుడు చూడు, ఇప్పుడు అంత చిన్న పిల్లాన్ని తీసుకొని వెళ్ళారు. అది అసలే అంటువ్యాధి. అంత చిన్న పిల్లాన్ని అలా ఎలా తీసుకెళ్తారు ఆయన? భీమా, నన్ను కాపాడండి. నాకు చనిపోవాలని లేదు. అత్తయ్య, ఆయనకి చాలా బాధగా ఉన్నట్టుంది. నన్ను వెళ్ళనివ్వండి. వాడి దగ్గరికి వెళ్ళడం అంత మంచిది కాదు. వైద్యుడు వద్దని చెప్పాడుగా, మందులు ఇచ్చాడుగా, తగ్గిపోతుందిలే. నానా, నానా, తనకి ఇలా అయితే తగ్గదు. చూడండి, తనని వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి. నాటు మందుల వల్ల ఈ వ్యాధి తగ్గదు. చూడండి, అందరూ చెప్పారు ఆ వైద్యుడు నయం చేస్తాడని. కొంచెం బాధగా ఉంటుంది కానీ నెమ్మదిగా తగ్గిపోతుందంట. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. అంటే వైద్యుడు చెప్పింది అంత అబద్ధమా? లేదు, ఈ వ్యాధి ఇక్కడ వైద్యుడి మందులకి తగ్గదు బాబుగారు. నేను మీకు దండం పెడతాను. పదండి, అల్లుడిని హాస్పిటల్కి తీసుకెళ్దాం. భీమ్రావ్, నువ్వు రావటం మంచిదైంది. ఆఖరి గడియల్లో నిజం చెప్పాలి అంటుంటారు. మనసులో భారం దిగిపోతుందని. మీరు అలా ఎందుకు అంటున్నారు?
మీరు ఇప్పుడు ప్రశాంతంగా ఉండండి, మీకు ఏమీ అవ్వదు. ఆ! నేను బ్రతికే అవకాశం లేదు భీమరావు. నా శరీరం మీద ముళ్ళతో గుచ్చుతున్నట్టుంది. నాకిప్పుడు ఎక్కువ సమయం లేదు. అందుకే నేను చెప్పేది విను భీమరావు. నేను నీ మీద ఈర్ష్య పడేవాణ్ణి. ఎందుకంటే నువ్వు ఇంత చిన్న వయసులోనే అంత గొప్పగా ఎలా ఆలోచించేవాడివా అని. అందుకే మాటి మాటికి నీతో విభేదించేవాడిని. ఎందుకంటే నిన్ను కించపరచొచ్చని. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు బావగారు? మీకు ఏమీ అవ్వదు బావా. మీరు ఎందుకు అర్థం చేసుకోరు? ఇవే మూఢనమ్మకాలు మీకు. ఇది సామాన్యమైన జబ్బు కాదు, దీన్ని మహమ్మారి అంటారు. ఇది అంటువ్యాధి అండి, ఒకరి నుంచి ఒకరికి అంటుకుంటుంది. అందుకనే తనని వెంటనే మనం హాస్పిటల్కి తీసుకెళ్లడం అవసరం. దయచేసి మా నాన్న మాట వినండి. ఈ ఆసుపత్రికి తీసుకెళ్ళండి, తీసుకెళ్ళండి. లేదు, మేమెక్కడికి తీసుకెళ్ళం. పెద్ద జాతి వాళ్ళు చెప్పి వెళ్ళారుగా ఇక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్ళొద్దని. లేకపోతే వ్యాధి ఊరు మొత్తం వ్యాపిస్తుందంట. ఏంటి మీరు అనేది? కానీ అల్లుని నేను హాస్పిటల్కి తీసుకెళ్తాను. నాన్న పద. చూడు బాధలో ఎలా మాట్లాడుతున్నారు ఆయన. పద పద నాన్న. నువ్వు నోరు మూసుకోనంగా నాచి. ఇదంతా నీ కారణంగానే జరిగింది. వాడింట్లో ఉంటే ఒకటే నస పెట్టేదానివి. ఏదైనా పని చెయ్యి అని పంపించాగా వాడిని బొంబాయి. ఇప్పుడు ఇంత పెద్ద రోగం అంటించుకొని వచ్చాడు. ఇప్పుడు వాడిని ఆసుపత్రికి తీసుకెళ్తానంటున్నావా నువ్వు? విన్నావుగా ఇక్కడున్న ఊరు పెద్ద మనుషులు ఏం చెప్పారా? ఒకవేళ మనం ఇక్కడి నుంచి కదిలామంటే వాళ్ళు మన కాళ్ళు చేతులు విరగొడతారట. అర్థమైందా? సరే, మీరు మీ కాళ్ళు చేతులు కాపాడుకోండి, కానీ నేను నా అల్లుని ఇక్కడి నుంచి తీసుకెళ్తున్నాను. చూస్తాను నన్ను ఎవరు ఆపుతారు. రాగంగా. భీమరావు, నేను చాలా తప్పులు చేశాను. నా తప్పులన్నింటినీ క్షమించు భీమరావు. కానీ నువ్వు ఎలా ఉన్నావో అలాగే ఉండు. నువ్వు చాలా గొప్పవాడి అవ్వాలి భీమరావు, చాలా గొప్పవాడి అవ్వాలి. ఏమైంది నానా? ఏమైంది? ఈయనలా ఉన్నట్టుండి శాంతంగా అయిపోయారు. ఇప్పటిదాకా మాట్లాడుతున్నారుగా. ఏమైంది నానా? ఏమైంది? వదులు వదులు నానా. చూడండి ఉన్నట్టుండి ఎలా శాంతం అయిపోయారు. నిద్రపోతున్నారు మీరు? సరే లేగండి లేగండి, నేను లేపుతాను. గంగా, నువ్వు అల్లుడి దగ్గరికి వెళ్ళకూడదు. ఈ వ్యాధి నీకు కూడా అంటుకుంటుంది. కానీ నాన్న ఆయన ఎప్పుడు నిద్ర లేపాలిగా. 2 రోజుల నుంచి చూస్తున్నాను. ఆయనకి బాధలో నిద్ర కూడా పట్టట్లేదు. ఇప్పుడు బాధ లేదనుకుంటా, అందుకే నిద్రపోతున్నారు. నాన్న నిద్రపోతున్నారు. నేను లేపితే ఆయన లెగుస్తారు నాన్న. అక్క, ఇక బావగారు ఎప్పటికీ నిద్రలేగవరు. ఆయన అలా లేగవరు. నేను లేపుతాను. రా, నువ్వు కూడా నాతో పాటు పిలువు భీమ్. చూడు నీ మాట వింటాడు కదా. రా, లేపు లేపు లేపు. నువ్వు వైద్యుడి దగ్గరికి వెళ్ళిరావయ్యా. అడుగు, ఏదైనా మందో మాకో ఇవ్వమని. మన అబ్బాయికి నయం అయిపోతుందయ్యా. తొందరగా వెళ్ళయ్యా. మీరు వైద్యుడి మాటలు నమ్మరు, అందుకే ఇంత ఘోరం జరిగింది. మీరు ఈయన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళి ఉండాల్సింది. మిమ్మల్ని ఎవరో బెదిరించి భయపెట్టారని మీ అబ్బాయిని ఇలా మంచం మీద పడుకోబెట్టి చావమని వదిలేశారా? మీ అబ్బాయి విలవిల్లాడి తన ప్రాణం వదిలేశాడు. ఏం మాట్లాడుతున్నారు మీరు? సొంత అల్లుడి గురించి ఎవరైనా అశుభం పలుకుతారా?
నా చెయ్యి వదలండి, నా చెయ్యి వదలండి నాన్న, నేను లేపుతాను. అమ్మా గంగా, నాన్న నువ్వు అల్లుడి దగ్గరికి వెళ్ళొద్దు. అక్కడ ఈగలు వాలుతున్నాయి. అవి నీ మీద వాలితే నీకు ప్రమాదం గంగా. కానీ నాన్న నేను ఆయన దగ్గరికి వెళ్ళాలి, నేను ఆయన లేపాలి. గంగా, చెప్పింది అర్థం చేసుకో. అప్పటి నుంచి చెప్తున్నాను కదా, దూరంగా ఉండు, దూరంగా ఉండు, దూరంగా ఉండాలి. అల్లుడు గారు చచ్చిపోయాడు. అల్లుడి గారు చచ్చిపోయాడు. ఇక తను ఎప్పటికీ లేవడమ్మా, ఎప్పటికీ మాట్లాడు. నువ్వు ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళడం మంచిది కాదు గంగా. ఎందుకంటే ఆయన మరణం సహజమైన మరణం కాదు. తను ప్లేగుతో చచ్చిపోయాడు. నువ్వు గనక అల్లుడి దగ్గరికి వెళ్ళావంటే ఈ వ్యాధి నీకు కూడా అంటుకుంటుంది. గంగా, గంగా, నిన్ను నువ్వు సంభాలించుకో. గంగా, గంగా, అమ్మ గంగా, గంగా సంభాలించుకో తల్లి. నా జీవితం నాశనం అయిపోయింది నాన్న. గంగా, వదినా, ఏంటి ఏమైంది? ఏమైంది? గంగా, అరే అరే అరే, కూర్చో. కూర్చోను, ముందు కూర్చో. ఆనంద్, లేదమ్మా, ఏం కాదు. వెళ్ళి మంచినీళ్ళు తీసుకురా. అమ్మా అమ్మా, ఏం కాదు, భయం వేస్తుంది. ఏం కాదు, ఏం కాదు. నాకు చాలా భయంగా ఉంది. నాకు గంగే నన్ను పిలిచినట్టు అనిపించింది. నేను గంగ దగ్గరికి వెళ్తాను. సరే సరే, అలాగే. అమ్మా, విను. అమ్మా, ఆగు. వద్దు, నువ్వెక్కడికి భయం వెళ్ళదు. వేస్తుంది. చూడు భీమాబాయ్, నా మనసు ఏదో కీడు శంకిస్తుంది. నన్ను గంగ దగ్గరికి లేదు లేదు వెళ్ళలేదు. భీమాబాయ్, నేను చెప్పేది జాగ్రత్తగా విను. గంగ నీ కూతురే కదా. గంగ భర్తకి వ్యాధి సోకింది. ఈ విషయం నువ్వు విని ఆందోళన పడుతున్నావు, ఇది సహజమే. కానీ ఇప్పుడు అన్నయ్య వెళ్ళాడుగా, అంతా ఆయన చూసుకుంటాడులే. ఏమీ చెడు జరగనివ్వడు. గంగకైతే చెడు ఏమీ అవ్వదు, ఏమీ అవ్వదు. గంగకి చెడు ఏం జరగదు కదా? ఏం కాదమ్మా. నీళ్ళు నీళ్ళు తాగు, తాగు, నీళ్ళు నీళ్ళు తాగు. నీళ్ళు తాగు. తాగమ్మా, అంతా మంచి జరుగుతుందిలే. నువ్వు నీళ్ళు తాగు. నీళ్ళు తాగు, తాగు. అయ్యో, ఈ రాక్షసి నా కొడుకును మింగేసిందిరా దేవుడా. ఇదంతా దీని వల్లే జరిగింది. నువ్వే కదా పంపించా నా కొడుకుని బొంబాయికి. నా కొడుకుని చంపేశావు కదే పాపిష్టిదానా. దరిద్రం దానివే నువ్వు, దరిద్రం దానివి. నీ పాదం మంచిది కాదే దరిద్రపు దానా. అయ్యో నా బిడ్డ. అక్క, ఇది వేసుకో. ఏంటి భీమిది? అక్క, చెప్పానుగా వధూవరులాగా పంపిస్తామని మీ ఇద్దరిని. అక్క, నువ్వు ఒంటరి దానివి కాదు. మేమందరం నీకు తోడుగా ఉన్నాము. నువ్వు ఏడవద్దక్క.
అక్క ఏడవద్దు. చూడండి, ఈ సమయంలో నాకు అర్థం కావడం లేదు. ఏం చెప్పాలో ఎలా చెప్పాలో. ఇలాంటి పరిస్థితుల్లో చనిపోయాడు కాబట్టి దహన సంస్కారాలు త్వరగా ఇంకా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. అప్పుడే మిగతా వాళ్ళు సురక్షితంగా ఉంటారు. అరే ఇప్పుడు ఇంకా ఏం మిగిలింది? అదిగో అదుందే నీ కూతురు, నా కొడుకుని మింగేసింది. ఇంకా ఎంతమందిని మిగుతుందో ఈ పాపిష్టిది. చూడమ్మా, దీంట్లో గంగ తప్పే ఉంది. ముంబైలో అల్లుడు ఒక్కడే లేడుగా. లక్షల మంది ఉన్నారు, వేల మంది చచ్చిపోయారు. ఈ వ్యాధే అలాంటిది. ఏం చేస్తాం? ఒకరి నుంచి ఇంకొకరికి అంటుకుంటుంది. నువ్వు మాకు కథలు చెప్పొద్దు. ఇదంతా నీ కూతురు కారణంగానే జరిగింది. నా కొడుకు చచ్చిపోయాడు. నువ్వేంటి అర్థం లేకుండా మాట్లాడుతున్నావు? చూడండి, ఈ మాట్లాడుకోవడానికి మనకి చాలా సమయం ఉంది. ఇప్పుడు ఇది ఆలోచించాలి. మనం దహన సంస్కారాలు తొందరగా ఎలా చేయాలో, లేకపోతే ఈ వ్యాధి ఇతరులకు అంటుకుంటుంది. అక్క దూరంగా ఉండు. అక్కడికి వెళ్ళొద్దు. అక్కడ ఈగలు వాళ్తున్నాయి. గంగా గంగ కూడా ప్లేగు సోకింది. తల్లి, మనం వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. తల్లి, హాస్పిటల్ ఎంత దూరంలో ఉంది? ఇక్కడికి కొద్ది దూరమే, కానీ ఆ పెద్ద జాతి వాళ్ళు వెళ్ళనివ్వరు. మమ్మల్ని కూడా వెళ్ళనివ్వరు. చూస్తాము, మమ్మల్ని ఎవరు ఆపుతారు? నాన్న, పద హాస్పిటల్కి వెళ్దాం. దూరం గుండు. వద్దు వద్దు నాన్న, నేను ఎక్కడికి రాను. అక్క, ఇప్పుడు ఆయనే లేనప్పుడు నేను బ్రతికి ఏం చేయను నాన్న. నేను కూడా ఈ రోగంతోనే చచ్చిపోతాను. నేను ఆసుపత్రికి రాను. అక్క, నువ్వు అలా మాట్లాడద్దు. బాబు, నువ్వు దగ్గరకు వెళ్ళొద్దు. 3 గొంగళ్ళు ఇస్తారా? బాబా, ఇది కప్పుకో. ఇలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు దోమలు కొట్టకూడదు, ఇంకా శరీరం మీద ఈగలు వాలకూడదు. అమ్మా గంగా, ఇది కప్పుకో. ఇకలే వెళ్దాం. వద్దు గంగా, నేను చెప్పినట్టు చెయ్యి. త్వరగా లే గంగా. వద్దు. నీ గురించి కాకపోయినా నీ పిల్లల గురించి ఆలోచించు. మీరు దహన సంస్కారాలకి ఈ ఏర్పాట్లు చేయండి. నేను గంగని హాస్పిటల్కి తీసుకెళ్తాను. ఇవ్వండి నాన్న, లేకపోతే ఈ వ్యాధి ఇంకా పెరిగిపోతుంది. రా గంగా. ఇవ్వండి. పద అక్క. దగ్గరికి వెళ్ళొద్దు, దూరంగా ఉండి మాట్లాడు. గంగా, రా తల్లి, త్వరగా వెళ్ళాలి. పద పద. అక్క, పద తల్లి, త్వరగా పద. రాబీ, అయ్యో నా కొడుకు, నా కొడుకు చచ్చిపోయాడయ్యా. అయ్యో నాన్న, నేను ఆసుపత్రికి రాను నాన్న. ఆయనే లేనప్పుడు నేను ఇంకా బ్రతికి ఏం లాభం? పిచ్చి మాటలు మాట్లాడద్దు.
నీకు పిల్లలు ఉన్నారు. వాళ్ళని అనాథలు చేస్తావా? నువ్వు నయం చేసుకుని తీరాలి, తెలిసిందా? రండి రండి, గబగబ రండి. హాస్పిటల్ ఇంకా చాలా దూరంలో ఉంది, తొందరగా నడవండి. ఆగండి, నువ్వు ఈమెను హాస్పిటల్ తీసుకెళ్ళడానికి వీల్లేదు. చూడండి, ఇది ఒకరి ప్రాణ సమస్య. ఒక మనిషి ప్రాణాల కోసం మేము మొత్తం గ్రామస్తుల ప్రాణాలని ప్రమాదంలో పెట్టలేం. అందుకే మా గ్రామస్తులు మమ్మల్ని ఇక్కడ కాపలా పెట్టారు. ఇప్పుడు వీళ్ళ ఇంట్లో వ్యక్తులు ఎవరిని ఈ దారి గుండా హాస్పిటల్కి వెళ్ళనిచ్చేదే లేదు. వీళ్ళు చచ్చినా బ్రతికినా వాళ్ళ ఇంట్లోనే చావాలి. అసలైతే ఈ రోగాన్ని మొగుడే బొమ్మాయి నుంచి అంటించుకొని వచ్చాడు. చూడండి, ఎవరైతే తీసుకొచ్చారో ఆయన చనిపోయాడు. ఇప్పుడు మిగతా వాళ్ళని రక్షించడం మనందరి ధర్మం. ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి వచ్చిందంటే ఇక మిగిలిన గ్రామస్తులకు కూడా సోకుతుంది. చూడండి, ఈ వ్యాధి ఎవరో ఒక వ్యక్తి వల్ల వ్యాపించదు. ఈగలు, దోమలు, క్రిములు ఇవి ఒక చోట నుంచి ఒక చోటుకు వెళ్తూ ఉంటాయి. వాటి వల్ల ఇది వ్యాపిస్తుంది. చూడండి, ఇవన్నీ మాకు తెలియదు. మాకు తెలిసిందల్లా ఒక్కటే, వీళ్ళ ఇంటి మనుషులు ఎవరు బయటికి రావడానికి వీల్లేదంతే. తెలిసిందా? మేము మా అక్కని ఇక్కడి నుంచి తీసుకెళ్తాము. మమ్మల్ని ఆపే అధికారం మీకెవరికీ లేదు. మేము ఇద్దరం, మీరు ఒక్కరు. మేము ఇప్పుడు ఇది చూస్తాం. మీరు ఆసుపత్రికి ఎలా వెళ్తారో మేము ఇక్కడే మా అధికారాన్ని చూపిస్తాం.